ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్స్ కెరియర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. క్షణం మూవీలో మీ క్యారెక్టర్ నేమ్ రిషి. ఎవరో సినిమాలో విక్రమ్ వాసుదేవ్, గూఢాచార్లో వచ్చేసి అర్జున్ అని ఉంటుంది, గోపి కూడా ఉంటుంది. డెకాట్ మూవీకి వస్తే హరిదాస్. ఆ శ్రీకృష్ణుడికి సంబంధించిన ఆ రెఫరెన్స్ తో వస్తూ ఉంది. సో ఎందుకు ఈ ప్రత్యేకత? నేను సత్యనారాయణ స్వామి భక్తుడినండి. రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో చాలా గొప్ప మాట అన్నారు. బాహుబలి అయిపోగానే ఆయన అడిగారు, మీరు నెక్స్ట్ మహాభారతం ఎప్పుడు తీస్తున్నారండి? దానికి ఇంకా నేను ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ టైం అంటే ఈ మాట అనొచ్చలేదో మృణాల్ మిమ్మల్ని డామినేట్ చేసింది. మీరు ఎప్పుడైనా చూడండి, లవ్ స్టోరీలో ఎప్పుడు హీరోయిన్ డామినేషన్ ఉండదు. బ్రేకప్ తర్వాత కూడా ఆలోచించి ఒక బ్యూటీ ఉంటుంది అనమాట. యూస్ ఉన్నందుకల్లా నాకు 2 రిలేషన్స్ ఉన్నాయి. ఒకటి లవ్ ఫెయిలియర్, ఒక అమ్మాయితో బ్రేకప్ అయిపోయింది. రెండిట్లో నేను ఫెయిలియర్ ఎందుకు ఫీల్ అయ్యానంటే, రెండో అమ్మాయితో ఎవరితో బ్రేకప్ అయిందో. హరిశేష్తో మూవీ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా ఒక ట్విస్ట్లు ఉంటాయి. మీతో ఎక్కువ కాలం ఆ డైరెక్టర్ ట్రావెల్ అవుతున్నారు, ఆయనకి మీరు ఒక పెద్ద టాస్క్ ఇచ్చినట్టే కదా. డెఫినెట్లీ గూఢచారి 2 లాంటి సినిమాకి అది పరిమితం, కానీ ప్రతి సినిమా అదే చేయకూడదు. డెకాట్ మూవీలో బైక్ రేజ్ ఇస్తారు కదా, ఆ బైక్ రేజ్ ఇచ్చినప్పుడు ఆ కన్నెపట 8 పడతా బైక్ స్టార్ట్ అవ్వకుండా అక్కడ ఎడిటర్ పీకే, డైరెక్టర్ శని. డెకాయిట్గా స్టార్ట్ అయ్యి ప్రేమ కథగా ఎండ్ అయ్యే సినిమా. పర్ డే కాస్ట్ ఎంత అనేది నేను చాలా జాగ్రత్తగా చూసాను. మన ఇండస్ట్రీలో ఒక శిఖరం ఉంది, రామ్ గోపాల్ వర్మ. ఇది పుస్తకాల్లో చెప్పేది కాదు, వర్మ మాత్రమే చేయగలే మ్యాజిక్ అని మీకు అనిపించిన ఏమన్నా ఉందా? సత్య ఫిలిం అండి. పిల్లలు ఆడుకుంటే రే జాగ్రత్త రే పడిపోతాము, అక్కడ వాళ్ళు చూసుకుంటున్నాడు, పెళ్ళంతో సరసం. ఇవన్నీ 1 షాట్ చూపించాను. శేష్కి ఇండస్ట్రీలో శత్రువులు ఉన్నారా? ప్రశాంతంగా పడుకున్న నేను మార్నింగ్ లేచేసరికి మిక్స్డ్ రివ్యూస్. హాయ్, వెల్కమ్ టు మై షో. ఇంచుమించుగా 2 వారాల క్రితం రిలీజ్ అయిన డెకాట్ మూవీ ఇప్పటికీ డీసెంట్ కలెక్షన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంది. అండ్ ఈ మూవీకి వచ్చిన ఆ టాక్ అయితే టెక్నికల్గా మూవీ యూనిట్ అలాగే ఎమోషన్స్ చాలా మంచి టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ మూవీ హీరో హరిశేష్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి డెకాట్ మూవీ విశేషాలు అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. సార్, మామూలుగా ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ చాలా తక్కువ అంటూ ఉంటారు. బట్ మీ ఒక్కరి విషయానికి వచ్చేలేకే అది 100% అవుతుంది సరే. ప్రయత్నం సార్, అంటే మనకి అదృష్టం తోడవ్వాలి, దేవుడు తోడవ్వాలి, ప్రజలు తోడవ్వాలి. అండ్ డెకాయిట్ విశేషంలోకి వెళ్ళే ముందు నా దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంది. సో దాని నుంచి స్టార్ట్ చేద్దాము. మనకి క్షణం మూవీలో మీ క్యారెక్టర్ నేమ్ రిషి. అవును. ఎవరో సినిమాలో వాసుదేవ్, విక్రమ్ వాసుదేవ్. అలాగే గూఢాచార్లో వచ్చేసి అర్జున్ అని ఉంటుంది, బట్ గోపి కూడా ఉంటుంది. అండ్ ఈ మూవీ విషయానికి వస్తే డెకాట్ మూవీకి వస్తే హరిదాస్. అంటే ప్రతి సినిమాలో మీ రైటింగ్ ఉన్న ప్రతి సినిమాలో మీ క్యారెక్టర్ నేము శ్రీకృష్ణుడికి సంబంధించిన ఆ రెఫరెన్స్తో వస్తూ ఉంది. సో ఎందుకు ఈ ప్రత్యేకత? నేను సత్యనారాయణ స్వామి భక్తుడినండి. సో నాకు ఎప్పుడు అది ఉంటుంది. ఆల్ విష్ణు, లార్డ్ విష్ణు రిలేటెడ్ నేమ్స్ ఉంటాయి నా సినిమాల్లో. ఎప్పుడు కూడా చూడండి. అదే మా చెల్లెలు శివభక్తురాలు, అది వేరే విషయం. బట్ ఐ హ్యావ్ దట్. నాకు ఇన్ఫ్యాక్ట్ మా చెల్లెలకి మొన్నే బాబు పుట్టాడు, నేను కేశవ్ అని పేరు పెట్టా. ఓకే. సో అది ఉంది. అండ్ డెకాట్ విషయానికి వస్తే హీరోయిన్ క్యారెక్టర్ నేము యాక్చువల్గా ఇక్కడ హరిదాస్ అయితే అక్కడ లక్ష్మి ఉండాలి, బట్ సరస్వతి అని పెట్టారు. కాన్సెప్ట్ ఓరియంటెడ్గా కాన్షియస్గా పెట్టిన పేరేనది, అంటే కథ ప్రకారం. అంటే తనకి మీరు చూస్తే సినిమాలో హరి కన్నా ఒక బెటర్ మెచ్యూరిటీ ఉంటుంది తనకు సినిమాలో. కరెక్ట్. సో ఇద్దరు ఒకే ఏజ్ వాళ్ళైనా, అండ్ మనం కొంచెం పూర్తిగా చెప్పం కానీ సేమ్ కాలేజా పక్క కాలేజ్ వాళ్ళ అన్నట్టు చూపిస్తాం. బిగినింగ్లో కాలేజ్లో నేను మీకు మంచి ఫ్యాన్ అండి అంటాడు. సో వీడికన్నా చదువుకున్న అమ్మాయి సరస్వతి యాప్ట్ అనిపించింది. ఇలాంటి ప్రపంచంలో లక్ష్మి అనే పేరు నాకు ఒక హరితో సమానంగా ఉండకూడదు, హరిని మించిపోవాలి అన్న ఫీలింగ్ అనిపించింది. అండ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా సార్, అంటే చాలామంది మీడియా మిత్రులు చూసినప్పుడు కానీ అంటే ఎప్పుడు లేనిది ఒక మాట అన్నారు, శేష్ రైటింగ్ ఎప్పుడు కూడా తన క్యారెక్టర్ని ఎలివేట్ చేసుకునేటట్టు ఉంటుంది. దానివల్ల ఆటోమేటిక్గా శేష్ సినిమాల్లో శేష్ మాత్రమే హైలైట్ అవుతారు. బట్ ఫస్ట్ టైం అంటే ఈ మాట అనొచ్చలేదో మృణాల్ మిమ్మల్ని డామినేట్ చేసింది. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. ఎందుకంటే నేను పెద్ద డిప్లొమాటిక్గా చెప్పట్లే. మీరు ఎప్పుడైనా చూడండి, లవ్ స్టోరీలో ఎప్పుడు హీరోయిన్ డామినేషన్ ఉండాలి సార్, అప్పుడే మీకు సినిమా బ్లాక్ బస్టర్. ఇది నేను ఏఎన్ఆర్ గారి సినిమాలో చూశాను, ఏమ్మాయి చేసే సినిమాలో చూశాను,
ఇన్ఫ్యాక్ట్ నేను చేసిన సినిమాలో కూడా మీరు ఎవరు సినిమా చూస్తే మీరు అందరు రాసిన రివ్యూస్లో కూడా ఫస్ట్ రెజీనా గురించి రాస్తారు. అవును. ఐఎమ్ ఓకే విత్ దట్. ఎందుకంటే నేను ఎప్పుడు స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ నమ్ముతాను. ముఖ్యంగా లవ్ స్టోరీలో ఒక గర్ల్ది ఈక్వల్ ఇంపార్టెంట్ వెయిట్ ఉండాలి అని నేను రిలీజ్ తర్వాత మాట్లాడలేదు. మీరు చూస్తే రిలీజ్కి 2-3 months ముందు నుంచి ఈ సినిమాకి 2 హీరోలండి. కరెక్ట్. నేను ఒక హీరో అయితే మృణాల్ ఒక హీరో. అవును, నాకు చెప్పారు. చెప్తూనే వచ్చాను. నేను నమ్మి చేశాను. బట్ స్టోరీ నెరేషన్ అప్పుడు కానీ మూవీ మేకింగ్ అప్పుడు కానీ మృణాల్ గారు ఎంత నమ్మారు బాగా. అందుకనే నేను మృణాల్కి వేరే 2 సినిమాలు నెరేట్ చేశాను. నేను ఆలోచిస్తాను చెప్తాను అంది. ఇది చెప్పిన మరుక్షణం చేస్తానన్నారు. సో డెఫినెట్లీ చాలా గుచ్చుకున్న స్టోరీ తనకి. 2010లో కర్మ అనే మూవీ తీశారు. బట్ ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. క్లైమాక్స్లో ఇంకా అతను చనిపోతూ నన్ను చంపేస్తే ఇంకా మేము చాలామంది ఉంటాము, ఎలా మారుస్తావు దీన్ని అంటే ధర్మాన్ని చెబుతాను అంటారు కదా. అవును. సో రైటర్గా అంత స్ట్రాంగ్గా ఉన్న మీరు తరువాత కాలంలో ఆ క్షణం వరకు రావడానికి చాలా పీరియడ్ బట్టి హిట్స్ ఫ్లాప్స్ అండి అంతే. నాకు క్షణం దాకా హిట్ లేదు. ఎస్, సింప్లీ పుట్ 2 సినిమాలు చేశాను హీరోగా. అది కాకుండా 1-2 సినిమాలు హీరో లాంటి పాత్రలు వేశాను. నిజంగా చెప్పుకోవాలంటే అలాంటి రోల్స్ చేసిన వాటిలో రన్ రాజారన్ తప్ప రన్ రాజారన్లో కూడా హీరో నేను కాదు, కానీ ఒక చిన్న హీరోయిజం ఉన్న క్యారెక్టర్. చెప్పుకోదగ్గ రోల్ అదొక్కటే. నాకు కర్మ కానీ కిస్ కానీ బాక్స్ ఆఫీస్లో వర్కౌట్ అవ్వలేదు. అండ్ సినిమాలుగా కూడా కర్మ మీరు చూస్తే కర్మతోటి నేను ఉద్దేశించింది చాలా గొప్ప విషయం, కానీ నేను పూర్తిగా ఒక జనాల్ని ఆకట్టుకునేటట్టు చెప్పలేకపోయాను. సో మీరు ఇప్పుడు ఆ సినిమా హాట్స్టార్లో ఉంది. ఇప్పుడు చూస్తే మీరు ఒక్క సీన్ అద్భుతంగా ఉంటుంది, 3 సీన్లు ఇటు అట్టుగా ఉంటాయి. తెలుస్తుంది. అంటే రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో చాలా గొప్ప మాట అన్నారు. బాహుబలి అయిపోగానే ఆయన అడిగారు, మీరు నెక్స్ట్ మహాభారతం ఎప్పుడు తీస్తున్నారని. అంటే దానికి ఇంకా నేను ప్రిపేర్ అవ్వాలి. అంటే అది కూడా ఒక గొప్ప మెచ్యూరిటీ. నేను దేనికి రెడీ ఉన్నానని నాకు తెలియడం కూడా ఒక చాలా గొప్ప మెచ్యూరిటీ. అది నాకు కర్మ అప్పుడు అది తెలియదు. ఈ రోజు నేను కర్మాన్ని వేరేగా హ్యాండిల్ చేస్తాను. బట్ నాకు అంటే సారీ, నేను కర్మ గురించి మాట్లాడుతున్నాను డెకాయిట్కి వచ్చి, బట్ చెప్పాలనుకొని చెప్తున్నాను. ఆ కత్తి మీద సనాతన ధర్మం అని చెప్పేసి టెక్స్ట్ ఉంటుంది. నాకు తెలిసి ఆ టైంలో సినిమా స్థాయిలో అలాంటి ఓడు వాడడం తెలుగు సినిమాల్లో అది కూడా ఒక కొత్త కుర్రాడు. డెఫినెట్ ఫస్ట్ టైం. ఐఎమ్ వెరీ బిగ్ బిలీవర్ అంటే అది వెరీ నాకు బీభత్సమైన బిలీఫ్. అట్ ద సేమ్ టైం మనం ట్రెడిషనల్గా దేవుడిని ఎలా నమ్ముతాం, నేను అలా నమ్ము. నాది మోర్ స్పిరిచువల్. అంటే శుక్రవారం అది చేయాలి, శనివారం ఇచ్చేయాలన్న దానికన్నా మోర్ స్పిరిచువల్ స్పేస్ నాది. అంటే అరుణాచలంకి వెళ్తే ఫస్ట్ రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్తాను, శివాలయం కన్నా. అండ్ మీకు డైరెక్టర్ గురించి ఒక క్వశ్చన్. యాక్చువల్గా ఇప్పుడు వీరేంద్ర సెహ్వాగ్ ఓపెనింగ్ చేస్తున్నాడంటే, అంటే నీకు క్రికెట్ తెలుసుంటే ఓకే, ఒక ధైర్యం ఉంటుంది. ఎందుకంటే మనకి స్టార్టింగ్ ఎక్కువ రన్స్ వచ్చేస్తాయని చెప్పి. అడివిశేష్తో మూవీ చేస్తున్నామంటే ఖచ్చితంగా ఒక ట్విస్ట్లు ఉంటాయి, మంచి స్క్రీన్ ప్లే ఉంటుంది, పక్కా సక్సెస్ ఫార్ములా మీరు ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నారు, ఆడియన్స్ రిసీవ్నెస్ ఉంటుంది. ఇవన్నీ ఆల్రెడీ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నాయి. బట్ మీతో ఎక్కువ కాలం నుంచి ఆ డైరెక్టర్ ట్రావెల్ అవుతున్నారు. ఆయనకి మీరు ఒక పెద్ద టాస్క్ ఇచ్చినట్టే కదా ఇక్కడ జానర్ షిఫ్ట్ కొట్టి. యా, ఇన్ఫ్యాక్ట్ మేము అన్ని ఫార్ములాస్ బ్రేక్ చేయాలనే ఉద్దేశంతో చేసిన సినిమా అండి. ఎందుకంటే నేను సినిమా చేస్తే ఆ థ్రిల్లర్, గన్ను పట్టుకుంటాను, ట్విస్ట్లు ఉంటాయి, ఇలా సీరియస్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ నేను ఆలోచిస్తాను. డెఫినెట్లీ గూఢచారి 2 లాంటి సినిమాకి అది పరిమితం, కానీ ప్రతి సినిమా అదే చేయకూడదు. ప్రత్యేకంగా ఒక ప్రేమ కథ అని అంత గట్టిగా పెద్దగా రాసి మరి నేను ట్విస్ట్లకి వెళ్ళకూడదు, ఫీలింగ్కి వెళ్ళాలి, షాక్కి వెళ్ళకూడదు, సర్ప్రైజ్కి వెళ్ళాలి కరెక్ట్ అని గుచ్చి ప్రయత్నించిన సినిమా ఇది. లోపల చిన్న భయం చేస్తున్నప్పుడు మన దేనికైతే జనాలు మనని గుర్తించారో మనం దానికి అగెన్స్ట్గా వెళ్తున్నాం. కానీ నాకున్న ఫీలింగ్ ఏంటి, ఇప్పుడు చేయకపోతే ఇంకొక 2-3 సినిమాలు తర్వాత ఏమవుతుందంటే, ఏముందిరా ఎప్పుడు కనబట్టుకుంటాడు 15 నిమిషాలు ట్విస్ట్ అంటారు. ఇప్పుడు ట్విస్ట్ని ఎలాగైతే గొప్పగా చెప్తున్నారో ఒక 3 సినిమాల తర్వాత అలవాటైందేగా అని అంటాం. ఇది నాకు ఎప్పుడు అర్థమైందంటే, గత 2 yearsలో నాకు ప్రతి నెల 10 స్క్రిప్ట్లు ఆఫర్లు వస్తాయి నాకు.
అందులో ఒక 5 or 6 పోలీస్ ఆఫీసర్ వస్తాయి. ఓకే, నాకు అర్థమైపోతాం అవే చేస్తే ఒక మార్క్ పడిపోతుంది. అంటే పోలీసు, ఆర్మీను, దేశాన్ని కాపాడేవాడు ప్రతి దాంట్లోనే అదే అయ్యేసరికి ఇంకా మనం అవే చేస్తే మనని ఇంకా వేరే వాటిలో గుర్తించరు. అండ్ నేను కొన్ని ఇంటర్వ్యూస్లో అన్నాను, 90s అక్షయ్ కుమార్ గారు అన్నిట్లో ఖిలాడియే. ఖిలాడి 420, మిస్టర్ అండ్ మిస్సెస్ ఖిలాడి, ఇంటర్నేషనల్ ఖిలాడి, ఈ ఖిలాడి, ఆ ఖిలాడి. సడన్గా హేరా ఫేరీతో నమస్తే లేనంత ఫుల్ కామెడీ అనాలి. ఈ రోజున అక్షయ్ కుమార్ అంటే మనం కామెడీ అండ్ యాక్షన్ రెండు కలిపి అనుకుంటాం. సో నేను అది బిల్డ్ చేసుకుంటున్నాను, ఒకే బ్రాండ్లో ఉండకూడదు. అండ్ డెకాట్ మూవీ స్టార్ట్ అయిన ఒక 20 minutes అప్పుడు ఆ బైక్ రేజ్ ఇస్తారు కదా, ఆ బైక్ రేజ్ ఇచ్చినప్పుడు ఆ కన్నెపట ఎడిట్ టక్ 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 పడతా బైక్ స్టార్ట్ అవ్వకుండా అక్కడ టక్కని టైటిల్ కార్డు పడుతుంది. అంటే మీకు నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. రక్త చరిత్ర సినిమా చూస్తున్నప్పుడు రక్తపాతం కావాలి మీకు, నేను సృష్టిస్తాను రక్తపాతం అని చెప్పి టక్కని రక్త చరిత్ర టైటిల్ అట్లా పడుద్ది. తర్వాత కాలంలో కేజీఎఫ్ ఎక్కడుంది ఆ ఎల్ డొరాడో అని చెప్పినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ తీసుకొని టక్కన పడుతుంది. ఆ 2 టైటిల్స్ తరువాత థియేటర్లో అంత ఎగ్జైట్ అయిన మూమెంట్ టైటిల్ కార్డుకి డెకాయిటే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎవరి సెలక్షన్ ఇది ఆ పార్ట్ వరకు? పీకే అండి, ఎడిటర్ పీకే అండ్ డైరెక్టర్ షనీద్, వాళ్ళిద్దరే. అసలు సుప్రియ గారి ఐడియా ఒరిజినల్గా కనిపెట్రో సాంగ్ వాడాలని. ఎందుకంటే నేను రోజు టీమ్ తోటి నేను సరదాగా నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. కనిపెట్రో నేను చిన్నప్పుడు డాన్స్ చేసిన మొట్టమొదటి సాంగ్ అది అని. సో నా చైల్డ్హుడ్ జ్ఞాపకం అది. మరి దాన్నే మనం ఒక చిన్న కొత్తగా చేయొచ్చు కదా అని సుప్రియ గారి ఐడియా. మీరు చూస్తే అదే టైటిల్ కార్డ్ సీన్లో కింగ్ నాగ్ ఫ్యాన్స్ అని ఆటో మీద రాసి ఉంటుంది. చిన్న ఇంట్రెస్టింగ్గా కనిపెట్రో అని వాడాము. అంత ఎక్కువసేపు ఉండదు సినిమాలో, బట్ బ్యూటిఫుల్గా చేయాలనిపించి. కరెక్ట్. అండ్ అట్ ద సేమ్ టైం మీరు చూస్తే సినిమా టైటిల్ డెకాయిట్, ఒక ప్రేమ కథ, ఒట్టి డెకాయిట్ కాదు. సో మేము ఈ సినిమాకి 2 టైటిల్ కార్డ్స్ ఇచ్చాం. అంటే నా ఉద్దేశం ఏంటంటే సినిమా బిగినింగ్లో డెకాయిట్ టైటిల్ పడుతుంది మీరు అన్న చోట, సినిమా లాస్ట్ షాట్ తర్వాత ఒక ప్రేమ కథ టైటిల్ కార్డ్ పడుతుంది. సో మేము 2 టైటిల్ కార్డ్స్ ఇచ్చాం, ఎందుకంటే జస్టిఫికేషన్ డెకాయిట్గా స్టార్ట్ అయ్యి ప్రేమ కథగా ఎండ్ అయ్యే సినిమా. అండ్ నేను ఇప్పుడు మాట్లాడేది నేను సినిమా గురించి మాట్లాడట్లేదు, శేషు గురించి మాట్లాడట్లేదు. లవ్ ఫెయిల్యూర్ అయిన ప్రతి వ్యక్తికి ఒక చిన్న ఫ్యాంటసీలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను, ఆడు సడన్గా ఏదో ఊరికి వెళ్తాడు, ఒక సెలవులకి వెళ్ళాడు అనుకోండి, ఆడికి ఎంతసేపటికి మైండ్లో ఈ ఊర్లో నా లవర్ కనిపిస్తే ఎట్టుంటుంది, లేకుంటే వాడు పెళ్ళి అయిపోయిన తర్వాత చాలా రోజులకి అక్కడ రోడ్డు మీద నా లవర్ కనిపిస్తే అమ్మాయి ఏమైనా ఇబ్బందులో ఉండి వెళ్ళి సాయం చేస్తే ఎలా ఉంటుంది. ఇలాంటి ఫ్యాంటసీలు లవ్ ఫెయిల్యూర్ అయిన ప్రతి ఒక్కరికి, వన్ సైడ్ లవ్ చేసే వాళ్ళందరికీ ఈ ఫ్యాంటసీలు అంటే చిన్న చిన్న కోరికలు తన ముందు ఇంప్రెషన్ తెచ్చుకోవడానికి. షేష్ సినిమాల్లో స్టోరీ లైన్స్ చూస్తే ప్రతిసారి ఇన్నర్గా ఉంటుంది అది. ఎందుకు మీకు అంటే నా క్వశ్చన్ అర్థమవుతుంది, లవ్ ఫెయిల్యూర్ ఎందుకు ప్రతి సినిమాలో ఉందంటున్నారు? లవ్ ఫెయిల్యూర్ కాదు, ఆ లవర్కి హెల్ప్ చేయడం కానీ లేదా లవర్ గురించి ఆలోచించడం కానీ, బ్రేకప్ తర్వాత అంటే బ్రేకప్ తర్వాత కూడా ఆలోచించి ఒక బ్యూటీ ఉంటుంది అనమాట. చాలామంది యంగ్స్టర్స్ అంటే నేను ఆ బిటర్ స్వీట్ పెయిన్ అనుభవించారండి. ఓకే, ఫస్ట్ యూఎస్లో ఉన్నంతకాలం, యూఎస్లో 20 years ఉన్నా, యూఎస్లో ఉన్నంతకాలం నాకు 2 relations ఉన్నాయి. ఈ 2 relations కూడా ఒకటి లవ్ ఫెయిల్యూర్, ఒక అమ్మాయితో బ్రేకప్ అయిపోయింది యూనో కొన్ని వేరే రీజన్స్ వల్ల. బట్ రెండిట్లో నేను ఫెయిల్యూర్ ఎందుకు ఫీల్ అయ్యానంటే రెండో అమ్మాయితో ఎవరితో బ్రేకప్ అయిందో తను చనిపోయింది. సో ఐ వాజ్ నాట్ ఏబుల్ టు టేక్ దట్. మనం బ్రేకప్ అయినా అవ్వకపోయినా వాళ్ళు కరెక్ట్. అండ్ ఎవరితోటైతే లవ్ ఫెయిల్యూర్ అయిందో తన మ్యారేజ్ నా పుట్టినరోజు నాడు అయింది. సో అది ఎక్కడో ఉండిపోయింది నాకు. అండ్ లక్కీగా నాకు ఒక 10-15 ఏళ్ల తర్వాత తెలిసింది ఏంటంటే తన మ్యారేజ్ నా బర్త్డే నాడు అనుకున్నారట, దానికి 1 week తర్వాత చేశారట. మీకు ముహూర్తాలు 2-3 ముహూర్తాలు ఇచ్చారు, ఈ ముహూర్తం బదులు ఈ ముహూర్తం చేశారని తర్వాత తెలిసింది నాకు. కానీ పెళ్ళైన ఫస్ట్ 10 years నేను టీనేజ్లో, ఆ 10 years నా బర్త్డే ఎప్పుడు వచ్చినా కూడా అమ్మ ఈరోజు పెళ్ళైంది కదా అనుకునేవాడిని. మీరు ఎలాగైతే ఒక ఏరియాకి వెళ్ళి లవ్ ఫెయిల్యూర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు, నా బర్త్డే వస్తే చాలు నాకు నా లవ్ ఫెయిల్యూర్ గుర్తొచ్చేది ఫస్ట్. అంతే కదా. సో అదొక రకమైన పెయిన్. అదే నేను క్షణంలో డెకాయిట్లో
ఎక్స్ప్లోర్ చేశాను. సార్ అండ్ నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడాలి మీ ముందుకు కూర్చొని. మీరు ఫిలిం కోర్స్ చేశారు, సరే ఏదో లాస్ట్ మూమెంట్లో దాన్ని ఆపేసి జంప్ పెట్టారు. అయితే నాకు కావాల్సింది ఏంటంటే మన ఇండస్ట్రీలో ఒక శిఖరం ఉంది, రామ్ గోపాల్ వర్మ. ఆ ఫిలిం కోర్స్లో మీరు అన్ని సంవత్సరాలు నేర్చుకోలేనిది ఈయన సినిమాల్లో టక్కున ఒక సీన్లో చూసి పట్టుకున్నది, ఏదన్నా ఒక చిన్న లెసన్ కానీ మూమెంట్ కానీ, ఇది పుస్తకాల్లో చెప్పేది కాదు, వర్మ మాత్రమే చేయగలిగే మ్యాజిక్ కానీ మీకు అనిపించిన ఒక షార్ట్ కానీ ఒక ఐడియా కానీ ఏమన్నా ఉందా? సత్య ఫిలిం అండి. ఓకే బీకు మాత్రే ఇంట్రడక్షన్. ఓకే ఇలా కూర్చొని ఇంటి లివింగ్ రూమ్లో కూర్చోను, అవును చైర్లో కూర్చొని ఇలా ఫోన్ ఇలా మాట్లాడుతున్నాడు. వెనకాల పిల్లలు పరిగెడుతున్నారు, ఫ్రంట్ కార్టూన్ ఏదో న్యూస్ ఛానల్ ఏదో నడుస్తుంది టీవీలో. ఈయనేమో 2 కోట్లు ఇవ్వద్దని చంపి అని ఇలా మాట్లాడుతున్నాడు. పక్కన పెళ్ళం వచ్చి కాఫీ తీసుకో, చాయ్ తీసుకో అంటుంది. ఈయన వెనకపోతే ఇలా ఆ కప్పు ఇలా భుజం అంటాడు, చెప్తాను కదా తీసుకో అని అంటుంది. అంటే ఈ గ్యాంగ్స్టర్ ఒక్క షాట్లో ఈ గ్యాంగ్స్టర్ ఒకడిని రే నువ్వు నాకు 2 కోట్లు ఇవ్వకపోతే నేను చంపేస్తాను రా అని ఇక్కడ థ్రెటన్ చేస్తున్నాడు. పిల్లలు ఆడుకుంటాడు, రే జాగ్రత్త రే పడిపోతాను, అక్కడ వాళ్ళని చూసుకుంటున్నాడు, పెళ్ళంతో సరసం. ఇవన్నీ 1 షాట్లో చూపించారు. సూపర్ అబ్జర్వేషన్. అండ్ మీకు తెలుసా లేదో వర్మ సత్య సినిమా గురించి చెప్పింది ఇదే. అంటే మాఫియా అనేవాళ్ళు ఎలా ఉంటారు అనేది నా సినిమా కాదు, మాఫియా అనేవాళ్ళు మనలాగే ఉంటే ఏంటి అనేది సత్య అని మా ఇంటర్వ్యూలోనే 5 ఇంటర్వ్యూలోనే వర్మ గారు చెప్పింది. దట్ వాజ్ అ బిగ్ లెర్నింగ్ ఫర్ మీ సత్య ఫిలిం. అండ్ మళ్ళీ డెకట్ విషయానికి వస్తే యాక్చువల్గా సినిమాలో అనురాగ్ కశ్యప్ గారిది చాలా ఇంపార్టెంట్ రోల్. బట్ ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వచ్చేమో, ఇండియన్ సినిమాలోనే ఒక అద్భుతమైన స్క్రీన్ ప్లే రైటర్ అయినా అండ్ డైరెక్టర్ కూడా. బట్ ఆయన స్క్రీన్ ప్లేలో మ్యాజిక్ ఉంటుంది. అండ్ ఈ మూవీలో నటించేటప్పుడు ఆయన ఈ కథ విన్నాక, ఈ స్క్రీన్ ప్లే విన్నాక, సినిమా షూటింగ్లో కానీ లేదా సినిమా షూట్ ముందు కానీ రిలీజ్ అవ్వకముందే మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? ఒక బ్యూటిఫుల్ మాట అన్నారు. ఫస్ట్ 2 days ఆయన షూట్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఎందుకు ఈ సీన్ ఇంతసేపు తీస్తున్నారు, నేనైతే ఒక షాట్లో తెక్కకూడదును ఈ సీను, ఆ సీన్ అయితే వీళ్ళు 4 రోజులు తీస్తున్నారు, నేను 2 daysలో తెక్కకూడదును అని ఆయన లోపల నుంచి ఫీలింగ్స్ పుట్టుకొచ్చేవట. డబ్బింగ్ అప్పుడు ఆయన ఎడిట్ చూసేసరికి అమ్మ ఇలా తీసారా దీన్ని అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే, అది చాలా ఆనందంగా అనిపించింది. అండ్ శేష్ గారు నాకు చిన్న డౌట్, హీరో స్క్రీన్ ప్లే రైటర్ అండ్ అంటే ఈ మల్టీ టాస్కింగ్ అనేది థింగ్స్ హ్యాండ్లింగ్ అనేది దాని మీదే ఆధారపడి ఉంటుంది. నాకు మళ్ళీ ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను మళ్ళీ మీ ఫస్ట్ మూవీకి వెళ్తున్నాను. దాంట్లో మీకు ఫ్యూచర్ తెలుస్తుందని చెప్పడానికి చాలా చేయొచ్చు, బట్ అక్కడ బడ్జెట్ కంట్రోల్ ఉంటుంది. మీకు ఒక టేప్ రికార్డర్ దగ్గర తీసుకెళ్ళి హీరోయిన్ని ఏదో పాట, నాగార్జున గారి పాట చెప్తారు, కానీ అటు మార్చంగానే నాగార్జున గారి పాట ప్లే అవుతుంది అనమాట. సింపుల్గా మీకున్న సోర్సెస్లో సినిమా మొత్తానికి అద్భుతమైన సీన్ చెప్పడం, అంటే మీ ఎర్లీ స్టేజ్లోనే ఆ థింగ్స్ హ్యాండిలింగ్ చేయడం అనేది మీకు అలవాటు అయిపోయింది. అంటే నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్, ఇంగ్లీష్ సామెత కదా. సో అది ఎప్పుడు నాకు చిన్నప్పుడు నాకు సరే బాగా ఇష్టం అండి. సో మీరు చెప్తుంది కర్మ సినిమాలో సీన్, అండ్ ఇక్కడ కనిపెట్టరు వాళ్ళు. ఒక్కటి ఏంటంటే హీరోగా నా కెరీర్ని నిలబెట్టుకోవడానికి కోసం నేను చేస్తున్న టాస్క్స్ ఇవి. సో నేను దీన్ని మల్టీ టాస్కింగ్గా భావించను. ఒక హీరోగా నేను ఒక విగ్రహం కట్టుకుంటున్నాను, ఆ విగ్రహాన్ని నిలబెట్టే స్టేజ్, ఆ స్టేజ్, ఆ ప్లాట్ఫామ్ అన్నది ఈ మల్టీ టాస్కింగ్. అక్కడి నుంచి అంటే మీరు చెప్పిన ఆ స్టేజ్ నుంచి ఈరోజు ఒక లగ్జరీ వచ్చింది మీకు సినిమా మేకింగ్లో. శేష్ అడిగినంత బడ్జెట్ ఇవ్వచ్చు, కళ్ళు మూసుకొని ఇవ్వచ్చు, శేషుని కళ్ళు మూసుకొని నమ్మవచ్చు, అది ఒక లగ్జరీ అనుకోవచ్చు. సో అక్కడి నుంచి ఇక్కడ దాకా ప్రయాణం ఏమనిపిస్తుంది? డెకాయిట్ మీకు ఇచ్చిన ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? డెకాయిట్ 65 crores మనం విదిన్ 1 week ఓటీటీ అండ్ బాక్స్ ఆఫీస్ ద్వారా ప్రొడ్యూసర్ని సేఫ్ చేయగలము, కొన్న వాళ్ళందరినీ ఆర్థికంగా సేఫ్ చేయగలము అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చి, అది చాలా గొప్ప విషయం. నాకు తెలిసి చాలామంది దాన్ని హ్యూజ్ పిఆర్ బ్లాస్ట్గా చేద్దును, నాకు అది చేయడం రాదు. ఎందుకంటే నేను ఎక్కువ దాని మీదే వెళ్ళానంటే క్రియేటివిటీని వదులుకుంటున్నాను అన్న ఫీలింగ్ వస్తుంది. నా ఉద్దేశం అది కాదు, కానీ నేను ఎప్పుడు ప్రొడ్యూసర్స్ యాక్టర్ని,
సార్ ఎందుకంటే నేను నా ఫస్ట్ 2 ఫిల్మ్స్ నేను ప్రొడ్యూస్ చేసుకొని మార్నింగ్ షో నుంచి మ్యాట్నీ షో లోపల అయ్యేలోపు నా సినిమాని తీసేయడం జరిగింది. సో పోస్టర్ ఖర్చులు కూడా రాకపోవడం అంటే ఏంటో నాకు తెలుసు. సో ఐఎమ్ అ ప్రొడ్యూసర్ ఫస్ట్ నా మైండ్లో వీటన్నిటికలా ఉంది. సో ప్రొడ్యూసర్ని సేవ్ చేయటం నాకు ఎంత ముఖ్యం అనేది ఒక బ్యూటిఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది సార్. కరెక్ట్. అట్ ద సేమ్ టైం నా సినిమా వరకు ఎన్ని రోజులు తీసాము అనే దానికన్నా పర్ డే కాస్ట్ ఎంత అనేది నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను సార్. సో 149 days సినిమా చేసిన యూజువల్గా మిడ్ బడ్జెట్ సినిమా అంటే 25 లక్షలు 30 లక్షలు పర్ డే అయిపోతుంది. మంది 10-12లో. లాస్ట్ 2 more questions సార్. యాక్చువల్గా క్లాస్ టాపర్ ఉంటాడు, ఆడికి ఎప్పుడు 95-97 మార్క్స్ వస్తూ ఉంటాయి. ఆడికి ఎప్పుడైనా 90 కంటే కొంచెం తక్కువ వస్తే పట్టుకోవాలని క్లాస్ మొత్తం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇండస్ట్రీలో శేష్ని అలా పట్టుకోవాలని డెకాయిట్ రిలీజ్ అయినా Day 1 ట్రై చేశాడు, బట్ Day 2కి మొత్తం మారిపోయింది. శేష్ మళ్ళీ దొరకలేదు, బట్ Day 1 గట్టిగా ట్రై చేశాడు. శేష్కి ఇండస్ట్రీలో శత్రువులు ఉన్నారా? నాట్ ఎట్ ఆల్. ఐ డోంట్ బిలీవ్ దట్. ఐ డోంట్ థింక్ ఇట్స్ దట్ అండి. నేను వేరే ఇందాక ఒక ఇంటర్వ్యూలో అన్నాను ఏంటంటే నాకు ఒక్కొక్క సినిమా మీద ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ జరిగి ఎవరు సినిమా చేసినప్పుడు ఇండస్ట్రీ ఇచ్చిన రివ్యూస్ నాకు పబ్లిక్ నుంచి రాలా. రీమేకే కదా, మొన్నే హిందీ బద్లా వచ్చింది కదా, రీమేకే మొత్తం అంతా హోటల్ రూమ్లో కొట్టిసేట కదా, ఇలా అన్నారు. గూఢచారి అంత లేదులే, అంత అందులో యాక్షన్ కూడా లేదు కదా, ఇలా తీసి పడేసేవారు సినిమాని. ఇప్పుడు ట్విట్టర్లో ఆ క్లైమాక్స్ వైరల్ అయ్యి మళ్ళీ లేచింది సినిమా. ఇప్పుడు అంటున్నారు ఎవరు సినిమా నుంచి నేను మీకు ఫ్యాన్ అండి, ఎవరు సినిమా నుంచి నాకు మీ సినిమాలు బాగా ఇష్టం అండి. రిలీజ్ అయిన 2 years దాకా ఎవరు సినిమా గురించి పుకారే లేదు పబ్లిక్ నుంచి సార్. ఇక్కడ ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ వచ్చింది కానీ పబ్లిక్ నుంచి రాల. ఇక్కడ డెకాయిట్ మార్నింగ్ ప్రశాంతంగా పడుకున్న నేను మార్నింగ్ లేచేసరికి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. మిక్స్డ్ అంటే నేను కోడ్ వర్డ్గా మాట్లాడితే కొంతమంది నచ్చింది, కొంతమంది నచ్చలేదు. జెన్యూన్. పబ్లిక్ మ్యాట్నీ షో ఫస్ట్ షో దగ్గర నాకు అర్థమైంది నా కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ అవుతాను. ఫ్యామిలీస్కి ఐ థింక్ ఫ్యామిలీస్ వల్ల అందుకుందండి సినిమా, ఫ్రాంక్గా చెప్పను. అండ్ నా గెస్ కరెక్ట్ అయింది అనిపించింది. నేను షూట్ లాస్ట్ డే నాడు నేను అన్నాను ప్రెస్ మీట్లో, మీరు అక్కడికి వచ్చారు లేదు నాకు గుర్తులేదు, షూట్ లాస్ట్ డే షూట్ ప్రెస్ మీట్ పెట్టాను సెట్లో పెట్టినప్పుడు నేను ఏమన్నానంటే ఈ సినిమాకి మీరు మీ గర్ల్ ఫ్రెండ్స్ని, మీ వైఫ్స్ని, మీ అమ్మగారిని, మీ కూతురులని, మీ చెల్లెల్ని తీసుకెళ్ళండి అని కుర్రోళ్ళతోటి అన్నాను చెప్పారు. అండ్ అదే జరిగింది. ఫ్యామిలీస్ అందుకున్నారు. నేను ఎన్ని థియేటర్లో ఎన్ని విజిట్స్లో నేను చేసిన ప్రమోషన్స్ మీరు చూసారు, ఎన్ని విజిట్స్లో ఎన్నిసార్లు బామ్మలు చిన్నపిల్లలు వీళ్ళందరూ నా చేయి పట్టుకునేలా కన్నీళ్ళతో నన్ను చూసారో నాకు తెలుసు సార్. అంటే సారీ టు ఇంటరప్ట్ యూ, సెకండ్ వీక్లో కూడా ప్రమోషన్స్ ఇంత యాక్టివ్గా ఇంత పాజిటివ్ వేలో జరుగుతున్నాయంటే ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి జరగలేదు. సో ఆ సక్సెస్ అయితే నా ప్రతి సినిమాకి జరిగింది. అందుకే కదా శేష్ మాత్రమే సక్సెస్ నేను స్టార్టింగే చెప్పింది. అండ్ సార్ ఇది క్వశ్చన్ కాదు, ఒక డిజైరు. మీ కథతో, మీ స్క్రీన్ ప్లేతో, వీలైతే మీ డైరెక్షన్తో నాగార్జున గారితో ఒక సినిమా చూడాలని చెప్పి, ఒక సినిమా నాగార్జున గారు హీరోగా కావాలని చెప్పి నేను శేష్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఏదైనా క్వశ్చన్ ఉంటే చెప్పండి అని మా సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేస్తే చాలామంది అడిగిన ఇదే ప్రశ్న ఏంటంటే నాగార్జున గారిని శేష్ కథతో శేష్ డైరెక్షన్లో సినిమా తీస్తే చూడాలని చాలామంది అడుగుతున్నారు. డెఫినెట్లీ హోప్ఫుల్లీ వన్ డే అండి. అంటే ఒకటేంటంటే నాకు డైరెక్షన్ వచ్చు అని నేను అనుకోవట్లా. రైటింగ్ నేను చాలాసార్లు అంటాను ఇది, ఐఎమ్ డీసెంట్ యాక్టర్, గుడ్ రైటర్, ఫెయిల్డ్ డైరెక్టర్ అని అంటాను. అది ఒప్పుకోను సార్. ఎందుకంటే నేను ఇంటర్వ్యూ మొత్తం మీద ఎంతసేపు మాట్లాడినా కానీ నాకు మీ ఫస్ట్ మూవీ గురించే మాట్లాడుతూ వస్తున్నాను, ఎందుకంటే నాకు ఆ సినిమా అంత ఇష్టం. అవునండి, కర్మ సినిమాకి ఒక వర్గం ఉంది. ఎందుకంటే కర్మ రిలీజ్ అయిన 3-4 years దాకా ఆంధ్ర యూనివర్సిటీలోనో ఏదో వైజాగ్లో ఒక యూనివర్సిటీలో నెలకు ఒకసారి కర్మని చూడటానికి కలిసేవారు, ఆ సినిమాని చూడటానికి మాత్రం. జస్ట్ వాళ్ళే, బయట ఎవరు మాట్లాడుకునేవారు కదా వాళ్ళు. సో ఒక వర్గం ఉంది ఆ సినిమాకి ఫ్యాన్స్. బట్ యా, హోప్ఫుల్లీ ఇట్ కమ్స్ ట్రూ అండి. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఒక సక్సెస్ స్టోరీ అలా కొనసాగుతూ ఉంటే అది ఆడియన్స్కి కానీ, ఇండస్ట్రీకి కానీ, మిమ్మల్ని నమ్మి మీతో ట్రావెల్ అయ్యే మనుషులకు కానీ
మిమ్మల్ని ఇష్టపడే ప్రేక్షకులకు కానీ అందరికీ అదొక కిక్ ఇస్తుంది. సో ఈ కిక్ ఇలాగే కొనసాగాలి. థ్యాంక్ యూ సార్. సో గూఢాచారి 2 కోసం వెయిటింగ్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.